హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రమ్మ వినయ్. టుడే రెసిపీ పప్పు చారు చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పప్పు చారు అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చింతపండు రసం తీసి పక్కన ఉంచుకోవాలి. పప్పు కూడా ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, దంచేసిన వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. అవి ఫ్రై అయ్యాక కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇవనేది ఆయిల్లో ఫ్రై అయ్యాక చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా పసుపు వేసి మొత్తం కలుపుకున్నాక సిమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మూత పెట్టండి. చూడండి, ఇలా ఫ్రై చేశాక చింతపండు రసం పోయాలి. చూడండి, ఇలా చింతపండు రసం పోసాక చిటికెడంత ఉప్పేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసం మరగాలి. ఇందులో కాయగూరలు ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి. మీకు తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలా చేయడం వలన చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో సాంబార్ పొడి వేసుకోవాలి. ఈ సాంబార్ పొడి వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సరే, మీరు కూడా ట్రై చేయండి. సాంబార్ పొడి లేనట్టయితే జీలకర్ర మెంతుల పొడి అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే అండి, కంప్లీట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయే పప్పుచారు ఇలా రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఛానల్ చూసేవారంటే కామెంట్ చేయండి.